నరనారాయణులిద్దరూ పరమ పవిత్రమైన బదరికా క్షేత్రంలో 5000 సంవత్సరములు తపస్సు చేశారు. ఎంత తపస్సు చేసినా వారికి దుష్ట శిక్షణకు కావలసిన శక్తి రాలేదు. అప్పుడు ఆకాశవాణి ఈ బదరికాశ్రమానికి ఉన్న కొండకి అవతల వైపున, అంటే బదరీ దగ్గర పెద్ద కొండ ఉంది కదా, ఆ కొండకి అవతల వైపు పెడితే అదే కేదారం. మధ్యలో ఉన్న కొండ దాటి ఇటు రావడానికి 290 కిలోమీటర్లు పడుతుంది. కానీ చిత్రానికి నిజానికి పైనుంచి కనుక ఎవరన్నా రాగలిగితే ఏ జీవైనా ఒక పెద్ద కొండకి అవతల వైపు కేదారం, యువతల వైపు బదరీ ఉన్నాయి. మానవ మాత్రుడు ఆ కొండల మించి రాలేడు. విమానాలు ఎగిరితే ధ్వంసం అయిపోతాయి. అక్కడ హెలికాప్టర్ల మీద ఎగరడానికి ప్రయత్నిస్తే హెలికాప్టర్లు కూలిపోయి అది నిషేధిత ప్రాంతం అన్నారు. చలికి వాతావరణానికి హెలికాప్టర్లు వెళ్ళమనుకుంటున్నారు, కానీ చలికి వాతావరణానికి కాదు. ఆ ప్రాంతం విమానాల్లో వెళ్ళడానికి నిషేధింపబడిన స్థలం. భగవంతుడు నిషేధించాడు. ఎందుకంటే ఆ ప్రాంతంలో మాత్రం ఎంత గింజుకున్న విమానాలు ఎగరవు. కొన్ని ప్రాంతాలు అంత గొప్పవా హిమాలయాల్లో.